నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో 5 ఏళ్ల వైసీపీ పాలనలో చూశామని, మంచి చెడుకి వ్యత్యాసమేంటో ప్రజలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చిత్తూరు జిల్లా నగరిలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రం అతలాకుతలమైందని, ప్రజలు మాట్లాడాలన్నా నవ్వాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనతో పరిస్థితులను చక్కదిద్దుతున్నామన్నారు. 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకి వచ్చాయంటే సమర్థపాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం. 94% స్ట్రైక్ రేటుతో విజయం సాధించాం. గత పాలనలో అమరావతిపై 3 ముక్కలాట ఆడారు. శ్మశానం ఎడారి అన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ అంటున్నవారికి అసలు ఏం క్రెడిట్ ఉంది? రాజధానిపై విషం చిమ్ముతున్నారు. నాపై నమ్మకంతో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి రాజధాని కోసమిచ్చారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, అడ్డంకులు సృష్టించినా అమరావతిని అడ్డుకోలేరు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాను. నేడు అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశం ప్రజలిచ్చారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాలను ప్రగతిపథంలో నడిపిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. పేదల సేవలో తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం 2, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. భూమి అంటే ప్రజలకు సెంటిమెంట్. అలాంటి భూమికి గత ప్రభుత్వంలో భద్రత లేకుండా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22A అక్రమాలతో ప్రజలతో వికృత క్రీడ ఆడారు. సర్వేరాళ్లు, పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకోవడం కోసం 700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ సమస్యలు పరిష్కరించాం. రాజముద్రతో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేలా పట్టాదారు పాసు పుస్తకాలిస్తున్నాం. రాష్ట్రమంతా గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్తును నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ వ్యవస్థతో గంజాయిపై ఉక్కుపాదం మోపాము. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సోకాల్డ్ వైసీపీ సైకో బ్యాచ్ని ఏం చెయ్యాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.